నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మనకి మొదలైంది కదా. అయితే ఏప్రిల్ నెల 2025 మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, ఉగాది అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. అమ్మో, ఏప్రిల్ నెల వచ్చేసింది, మాకెలా ఉంటుంది, మాకెలా ఉంటుంది, కష్టాలు తీరిపోతాయా, సుఖాలు వస్తాయా, సంతోషాలు ఉంటాయా అని ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూసే సమయం వచ్చేసింది. అయితే ఈ ఏప్రిల్ నెలలో మనము గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ రాసులు ఎలా ఫలితాలు పొందుతారు, దీనితో పాటుగా ఏ గ్రహము ఏ ఇంటి నుంచి అంటే వాటి యొక్క స్వస్థానం నుంచి ఏ స్థానంలోకి పెడుతున్నాయి, ఏ ఇంట అంటే ఏ రాశిలో గ్రహ సంచారం చేస్తున్నాయి, ఇచ్చే ఫలితాలేంటి, ఏ సమయంలో మారుతున్నాయి అనే మొత్తము పరిశీలన ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. మీ ఉత్సాహం కూడా అర్థమైంది. అయితే ముందుగా గ్రహస్థితులు పరిశీలించినట్టయితే అన్ని రంగాల వాళ్ళకి అంటే మేషరాశిలో మనకి చాలా రంగాల వాళ్ళు ఉంటారు కదా. ఈ అన్ని రంగాల వాళ్ళకి శుభ ఫలితాలు, తర్వాత పరిహారాలు చెప్తాను. దీంతో పాటు విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఆరోగ్యము, కుటుంబము, రాజకీయాలు, దేశ ఆర్థిక పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ ఇస్తాను. తర్వాత ఇవన్నీ ఇవ్వడంతో పాటు మీ సమస్యలకి పరిష్కారాలు కూడా వివరంగా చెప్తాను. అయితే ముందు ఏప్రిల్ నెలలో గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అంటే కనుక, ముందుగా సూర్యుడు మీన రాశిలో ఏప్రిల్ 13 వరకు ఉంటాడు. ఆ తరువాత అంటే 14వ తారీఖు నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. తర్వాత చంద్రుడు ఈ నెల మొత్తము రాశి చక్రంలోనే సంచారం చేస్తాడు. కుజుడు ఏప్రిల్ 4వ తారీఖున మేషరాశిలోకి మార్పు చెందుతాడు. తరువాత బుధుడు మేషరాశిలో ఏప్రిల్ 10 వరకు వక్రస్థితిలో ఉండి ఆ తరువాత వృద్ధి స్థితిని పొందుతాడు. గురుగ్రహము మేషరాశిలో శుభయోగాన్ని అందిస్తున్నాడు. శుక్రుడు మేషరాశిలో ఏప్రిల్ 19 వరకు ఉండి ఆ తరువాత వృషభంలోకి ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు కుంభరాశిలో స్వగ్రహ స్థితిలో ఉండి దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే రాహు కేతువులు మీనంలోను కన్యా రాశుల్లోనూ వీరిద్దరూ కొనసాగుతూ ఉంటారు. అయితే ఈ కొనసాగడంలో ముఖ్యమైన ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక, కుజగ్రహం మేషరాశిలో ప్రవేశించడం వల్ల శక్తి, ఉత్సాహము, కొత్త అవకాశాలు వస్తాయి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, బుధుడు వక్రస్థితి నుంచి సరి అయిన స్థితిలోకి రావడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లో పాజిటివ్ మార్పులు జరుగుతాయి. తరువాత గురుడు శుభయోగాన్ని కలగజేస్తూ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు లాభాలు, అభివృద్ధికి దోహదం చేస్తున్నాడు. అయితే శని భగవానుడు రాజకీయ ఆయన యొక్క స్థితి దేని మీద ఉంది? రాజకీయ నేతల మీద, ప్రభుత్వ రంగాల్లో మార్పులు తీసుకురావడానికి ఈయన యొక్క ప్రభావము ఎక్కువగా కనపడుతోంది. ఇవి గ్రహస్థితులు, గ్రహాలు మారిన వారి వారి స్థితులు. అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ఏప్రిల్ నెల 2025 కొత్త సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు వ్యక్తిగతంగాను ఆరోగ్య స్థితులు, వ్యాపార స్థితులు, రాజకీయ స్థితులు, దేశకాలమాన పరిస్థితుల్లో ఆర్థికంగా ఎలా ఉండబోతోంది, వ్యవసాయదారులకు ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కలిసి వచ్చే సమయము. సాంకేతిక విద్యార్థులకు మాత్రము విశేషించి మంచి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, అక్కడ స్థిరపడాలి అన్న మీ కోరిక
తీరే సమయం కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే సా కొంతమందికి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము, మరికొంతమందికి ఆహ్, పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దానికి ఎందుకు, ఏమిటి మీ ప్రయత్న లోపమా అనేది జాగ్రత్తలు తీసుకొని ప్రణాళికలు వేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వేతన వృద్ధి అంటే మీ ప్యాకేజీ పెరగడము, ప్రమోషన్స్ రావడము, ఇంక్రిమెంట్స్ చక్కగా పడడము, ఇలాంటివన్నీ శుభవార్తలు వినడము, ఇలాంటివన్నీ ఈ ఉద్యోగస్తులకు ఈ సమయంలో కనబడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీరు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు చక్కని లాభాలిస్తాయి తక్షణమే. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే వ్యాపార విస్తరణకు మీరు చేసే ప్రయత్నాలు లాభాలు తెచ్చిపెడతాయి కాబట్టి తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. కొత్త పెట్టుబడులకు, విస్తరణకు, బ్రాంచెస్ పెట్టుకోవడానికి, కొత్తగా లేదా వ్యాపారంలో రావడానికి ఇది చాలా మంచి అనువైన సమయము. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. పెట్టుబడుల దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నష్టము కాదు, లాభము కాదు అన్నట్టుగా ఉంటుంది. అయితే మీకు నీటికి సంబంధించినటువంటి ఆహ్, ఎద్దడి అంటే సమస్య కొంచెం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కంటికి సంబంధించినటువంటి సమస్యలు, ఆపరేషన్స్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏవైనా దెబ్బలు తగలడం కానీ, చూపుకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడం కానీ జరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి కనబడుతోంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది ఇంట్లో వివాదాలు గతంలో ఉండి ఉంటే కనుక అవి సమసిపోయి సామరస్య ధోరణి కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. రాజకీయ రంగంగా చూసినట్టయితే కనుక నాయకులకు కొంత అనువైన సమయము ఈ సమయము. ప్రజాదరణ పెరుగుతుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక లేదా కొత్త కొత్త ప్రణాళికలు ప్రవేశపెట్టాలి అంటే ఈ సమయము కరెక్ట్ సమయం కాబట్టి వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి. తరువాత దేశ పరిస్థితి చూసినట్టయితే నూతన పెట్టుబడులు వృద్ధి చెందుతాయి. ప్రభుత్వ నూతన విధానాలు అమలు పరిచే అవకాశం కనబడుతోంది. అయితే ఈ మొత్తంగా ఈ రాశిలో శుభాశుభ ఫలితాలలో శుభ ఫలితాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. ఇంకా అశుభ ఫలితాలు అంటే గనక అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారాల్లో ఒత్తిడులు ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. తగిన నిర్ణయాలు వెంటనే తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు శనీశ్వరుడి పూజ చేసుకోండి. ఆలయ దర్శనం చేసుకోండి. సాధ్యమైనంత వరకు నీలి రంగు కానీ, నలుపు రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. నమస్తే.